మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిస్తే కనుక చాలా మనకు కనపడేవన్నీ కూడా చాలా మామూలుగా తీసుకుంటూ ఉంటాం, కానీ దానికి అర్థవంతమైనవి చాలా ఉంటాయి. అది ఎన్నో విధాలుగా దేవుడు చూపిస్తూ ఉంటారు మనకి. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధరణుడైన తర్వాత ఆ ఖాళీ సమాధిలోకి ఇద్దరు శిష్యులు తొంగి చూస్తారు. మొదటి స్త్రీలకు ఆయన కనపడతారు. ఆ తర్వాత శిష్యులు వచ్చి ఆ ఖాళీ సమాధిలోకి చూసినప్పుడు అక్కడ కేవలం యేసుక్రీస్తు వారిని చుట్టిన ఆ పైబట్ట మాత్రమే నీట్గా మడిచి అక్కడ పెట్టబడి ఉంటుంది. దాన్ని చూసి వారు వెళ్ళిపోతారు. అయితే దైవ గ్రంథంలో కూడా మనకి మామూలుగా ఆ పైబట్ట మాత్రమే మడిచి పెట్టబడి ఉంది అని రాస్తారు, కానీ దానికి చాలా లోతైన అర్థం ఉంది. అదేంటంటే యూదుల ఆచారం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. యూదుల ఆచారం ఏంటంటే యజమాని కనుక బల్ల మీద భోంచేస్తూ ఉంటే పక్కనే ఆయన కనిపెట్టుకుని పనివారు ఉంటారు. యజమాని ఏదైనా పనిబడి భోజనం మధ్యలో కనుక ఆయన లేస్తే ఆయన ఏం చెప్పరు, కానీ ఒక క్లాత్, ఆయనకు నాప్కిన్ ఉంటుంది కదా చేతి దగ్గర, దానిని మడత పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆయన బయటకు వెళ్తారు. తర్వాత ఒక 5 నిమిషాల్లోనూ 10 నిమిషాల్లో తిరిగి వస్తారు అనే దానికి సూచనగా ఆ యొక్క క్లాత్ని అక్కడ మడత పెట్టి వెళ్తారు. ఒకవేళ ఆ నాప్కిన్ని కనుక ఫోల్డ్ చేయకుండా ఆయన లేచి వెళ్ళిపోతే ఇక ఆయన భోజనం అయిపోయింది అని అర్థం. దానిని బట్టి వారు ఆ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించుకుంటారు. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు యూదుల ఆచారాన్ని చూపించారు. ఏంటి అంటే ఆ క్లాత్ అక్కడ మడిచి ఉంది అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి మరలా రాబోతున్నారు. ఆయన రాబోతున్నారు కాబట్టి ఆ క్లాత్ని మడిచిపెట్టారు. కాబట్టి రెండవ రాకడ కోసం మనం సిద్ధపడే ఆ ప్రయత్నాలు చాలా తక్కువ. మనకు ఎంతసేపు యేసుక్రీస్తు దయామయుడుగా, జబ్బులు నయం చేసేవారుగా ఈ విధంగానే కనపడతారు, కరుణామయుడిగా ఇలా కనపడతారు. కానీ ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆ రెండవ రాకడలో ఆయన సింహంలాగా తిరిగి వస్తారు. ఆయన ఎవ్వరిని స్పేర్ చేయరు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటే కనుక అది కూడా ఒక ఆచార రూపంలో కనపడింది. కాబట్టి దానిని గుర్తు చేసుకుంటూ ఆ రెండవ రాకడికి మనం అందరం కూడా సిద్ధపడాలని అందరి పక్షాన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.